మొఘలుల కాలంలో భారతదేశంలో హిందూ మతాన్ని ఆచరించడాన్ని ఆపడం కోసం రకరకాల ఎత్తులు వేశారు. అందులో ఆడపిల్లల్ని అత్యాచారాలు చేసి తమ భార్యలుగా ఉంచుకుంటామని మతం మార్చుకోవడం, వాళ్ళని మేము మూడో భార్యగా నాలుగో భార్యగానో ఉంచుకోవాలంటే వాళ్ళ అమ్మా నాన్నల మతం మారాలంటూ వాళ్ళని మతం మార్చడాలు. అవే బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఇట్లాంటి దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళలో అయ్యేట్టు అట్లాగే ఉంటారు. అసలు ఈ దేశంలో ఇస్లాం ఏం పుట్టలేదు కదా, ఈ దేశంలోకి ఇస్లాం మతం ప్రవేశించింది త్రూ మొఘలుల కాలంలో నుంచి వచ్చినటువంటి వ్యవహారమే. ఆ తర్వాతన వంశపారంపర్య తరతరాలుగా ఆ మతాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అప్పట్లో హిందువుగా బ్రతకడం అంటే ఒక పెద్ద పనిష్మెంట్. ఎలాగా, పిచ్చి తొగ్గులగాడి టైంలో భారతదేశంలో హిందువుగా ఉండాలంటే జిజియా పన్ను కట్టాలి. అంటే నువ్వు 100 రూపాయలు సంపాదించుకుంటే 60 రూపాయలు పన్ను కింద కట్టాలి. అట్లా కట్టేటట్టయితేనే నువ్వు నీ ఇంట్లో దేవుని పెట్టుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. మళ్ళీ అది కూడా బయటికి వినబడకూడదు, బయటికి శబ్దం రాకూడదు. నువ్వు రోడ్డు మీదన కనుక అమ్మవారిని ఊరేగించాలన్నా, దేవుణ్ణి ఊరేగించాలంటే ఇంతని పన్ను కట్టాలా, గుళ్ళో పూజ చేసుకోవాలంటే ఇంతని పన్ను కట్టాలా. అట్లాగా జిజియా పన్ను. చివరికి ఆ బాధలు పడలేక, ఆ పన్నులు కట్టలేక, దేవుడిని వదులుకోలేక మతాన్నే మార్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, నిలబడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగా ఆ తీవ్ర హింసల మధ్యన బ్రతికి మిగిలిన వాళ్ళే ఇప్పుడు ఈ దేశంలో ఉన్న హిందువులు కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు కానీ. ఆ జిజియా పన్ను గురించి పుస్తకాల్లో చెప్పినప్పుడు, చదివినప్పుడు అది కూడా చిన్న మొక్క సబ్జెక్ట్ కింద మాత్రం పెట్టారు. ఆ తర్వాత పుస్తకాల్లో చదివినప్పుడు ఇంత రాక్షసత్వంగా ఉంటుందా అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు నిజ జీవితంలో మన దేశంలో నుంచి విడిపడ్డటువంటి, పాకిస్తాన్లో నుంచి విడిపడ్డటువంటి బంగ్లాదేశ్లో ఇప్పుడు యోనస్ అనే ఒక రాక్షసుడు, ఒక దరిద్రుడు, ఒక నీచుడు, ఒక నికృష్టుడు పరిపాలన ప్రారంభించాక అక్కడ హసీనాని ఈ దేశంలోకి తరిమేపించి పాకిస్తాన్ దేశానికి బంగ్లాదేశ్ని చేరువ చేస్తున్నటువంటి పార్టీ ఏదైతే ఉందో జమాత్ ఈ ఇస్లామీ సంస్థ, అది పాకిస్తాన్ ప్రేరేపణతో బంగ్లాదేశ్లో షియాలని అటు సున్నీలకి వైపుకే తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ సంస్థ ఇప్పుడు అక్కడ ఈ విధమైనటువంటి జిజియా పన్ను వేసింది. దానికి సంబంధించినటువంటి రిసిప్ట్ ఇప్పుడు వాళ్ళే ఇస్తున్నటువంటి రిసిప్ట్ అనమాట. ఇది ఈ రిసిప్ట్ అంటే అక్కడ ఇప్పుడు హిందువులుగా ఉండాలంటే జిజియా పన్ను కట్టాలన్నమాట. ఈ స్టేజీ మళ్ళీ వచ్చింది.